హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియో చాలా కొత్తగా ఉంటుందండి. ఖచ్చితంగా అయితే కంప్లీట్గా చూసిండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి. కొన్ని కారణాల వల్ల అయితే మనం వీడియో అయితే పెట్టలేకపోయాం. మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. మన ఛానల్ కూడా చాలా లోలోకి అయితే పడిపోయిందండి. ఎందుకంటే ఈ గ్యాప్ వచ్చే లోపల ఏంటంటే, మన వీడియో పెట్టుకుంటే గ్యాప్ వచ్చే లోపల మన ఛానల్ కూడా చాలా లోలో అయితే పడిపోయింది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ పైకి తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇంకో విషయం ఏంటంటే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో అయితే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. కంప్లీట్గా చూసిండి. ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి బంగాళాదుంప మసాలా కర్రీ అండి. అందుకు కావాల్సిన పదార్థాలు టమోటాలు, ఉల్లిపాయ, అదేవిధంగా అల్లం వెల్లి పేస్ట్ అండి. సింపుల్గా మా పద్ధతిలో, చాలా సింపుల్ పద్ధతిలో, మెజర్మెంట్ కూడా చాలా తక్కువ అండి. ఈ తక్కువ మెజర్మెంట్తో ఈ బంగాళాదుంప మసాలా కర్రీ అనేది చాలా సింపుల్ పద్ధతిలో చేస్తాము. ఏ విధంగా చేస్తాము, ఎలా చేస్తామో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వంట అయితే మొదలు పెట్టేద్దాము. సో ముందుగా అయితే ఆ బంగాళాదుంపకి పైన ఉన్న తోలు అయితే తీసుకుందామండి నీట్గా. మామూలుగా అయితే కట్ చేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది పైన ఉన్న తోలు అయితే. కానీ మేమైతే ఆ విధంగా చేయటం లేదండి. ఉడకబెట్టకుండానే దాని మీద ఉన్న తోలు అయితే నీట్గా తీసేసుకుంటున్నాము. సో చెప్పాం కదండి, మా స్టైల్లో, మా పద్ధతిలో చాలా సింపుల్గా తక్కువ మెజర్మెంట్తో తక్కువ టైంలో అయితే బంగాళాదుంప మసాలా కర్రీ అయితే రెడీ చేయబోతున్నామండి. వీడియో అయితే మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వీడియో అయితే. ఈ రెసిపీ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూసేయండి పూర్తిగా అయితే. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నామండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది, మీ ఇచ్చే సపోర్ట్ వల్ల మా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది. సో ఈ విధంగా అయితే పైన ఉన్న తోలు అయితే నీట్గా తీసేసుకున్నాము బంగాళాదుంపకి. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే పైన ఉన్న తోలు అయితే నీట్గా తీసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ బంగాళాదుంపల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాము. సో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుందామండి. వాటర్లో అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము. ఓకే, బంగాళాదుంపలు అయితే నీట్గా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాము.
సో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాం. సో అదేవిధంగా టమాటాలు కూడా కట్ చేసుకుందామండి. సో ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే వెలిగించేసామండి. స్టవ్ వెలిగిన తర్వాత ముందుగా కడాయి అయితే పెట్టేసుకుందాము. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ ఆయిల్ని వేడెక్కనిద్దాము. ఆవాలు, ఈ ఆవాలు పగిలిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు అనేది వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలని దోర కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిద్దాము. ఆ వేగేంత వరకు ఆ విధంగా అయితే కలుపుకుందామండి. టమాటాలు, ఈ టమాటాలను కూడా బాగా మగ్గనిద్దామండి. ఆ మగ్గేంత వరకు ఈ విధంగా అయితే కలుపుకుందాము. సో ఈ టమాటాలు, ఉల్లిపాయలు మాత్రం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిద్దాము. అలా కలుపుకుంటూ బాగా వేగనిద్దామండి ఆ పచ్చి వాసన పోయేంత వరకు. ఓకేనండి, ఇప్పుడైతే మనం నీట్గా తరిగి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేద్దాము. బంగాళాదుంపల ముక్కలు వేసిన తర్వాత ఆ ముక్కలన్నిటికి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకుందామండి. సో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు, కారం అవి అయితే వేసుకుందాము. ఓకే, చూసారు కదండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడైతే మనం ఉప్పు, కారం, పసుపు అయితే అవి అయితే వేసుకుందాము. ఒక ఫుల్ చెంచా కారం అండి. కారం అయితే సరిపోద్ది, మేము తక్కువ తింటాం కాబట్టి మేమైతే తక్కువ వేసుకున్నాము. మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా కల్లుప్పు, సో అదేవిధంగా రెసిపీకి సరిపడా వాటర్ కూడా పోసుకుందామండి కొద్దిగా. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసాం కదండి, కరెక్ట్గా 5 నిమిషాలు ఉడకనిద్దాము. అంటే 70% అండి. 70% ఉడకనిచ్చి అదేవిధంగా ఇంకా వేయాల్సిన మసాలా పౌడర్లు అయితే వేసుకొని ఇంకో 30% ఉడకనిచ్చి దించేసుకుందాము. ఇప్పుడైతే ఒక 70% అయితే ఉడకనిద్దామండి. సో 70% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకుందాము. ఈ ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తాన్ని కలుపుకొని ఆ 30% ఉడకనిచ్చేసి దించేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఈ బంగాళాదుంప మసాలా కర్రీ అనేది ఏ విధంగా చేసామో చాలా సింపుల్ పద్ధతిలో, మా పద్ధతిలో చాలా సింపుల్గా తక్కువ టైంలో ఏ విధంగా చేసామండి. చూసారు కదండి, మీరు కూడా అదే మెజర్మెంట్తో ఇదే విధంగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. కొంచెం 30% ఉడకనిచ్చి, అంటే ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి దించేసుకుందామండి. సో ఓకేనండి, ఆ 30% కూడా ఉడికిపోయిందండి. దించేసుకుందాము. దించి
ఓకేనండి, చూసారు కదండి. మా స్టైల్లో మా పద్ధతిలో చాలా సింపుల్గా తక్కువ మెజర్మెంట్తో తక్కువ టైంలో బంగాళాదుంప మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసామో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎలా ఉందో ఎలా చేసామో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.